Solomon journey. ఆ కత్తుల బావి కథ ఏమిటో, ఈ 30 కాళ్ల మండపం సంగతి ఏమిటో, ఇదే మీరు అనుకుంటున్నటువంటి గోపీనాథ స్వామి ఆలయం కత్తుల బావి. ఈ గోపీనాథ స్వామి ఆలయంలో ఉన్న ఈ మండపానికి 30 కాళ్ల మండపం అని పేరు ఎలా వచ్చింది? డియర్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కత్తుల బావి దగ్గరకు వెళ్ళే దారిలో ఉన్న ముఖద్వారం దగ్గర ఉన్నాము. ఒక్కసారి నా వెనుకున్న ముఖద్వారం రాజస్థానీ చూడండి. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎంతో ప్రసిద్ధి చెందిన, వినడానికి ఒళ్ళు గగుర్పొడిచే చారిత్రక ప్రదేశాలలో కొండవీటి కత్తుల బావి ఒకటి. పల్నాడు మరియు గుంటూరు జిల్లాలలోని చారిత్రక కొండవీడు కోట పరిసరాలలో ఈ బావి ఉంది. దీని వెనుక ఉన్న భయంకరమైన రక్త చరిత్ర గురించి నిజమైన కథ తెలుసుకుందాం. నమస్తే డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్లో చారిత్రాత్మక ప్రదేశాలను తీస్తున్నాం కదా, దానిలో భాగంగా ఈరోజు కొండవీడుకు దగ్గరలో ఉన్న కత్తుల బావిని చూడడానికి వచ్చాము. ఇదే కత్తుల బావి ముందున్న మండపం, లోపలికి వెళ్ళడానికి దారి. కత్తుల బావి వెనుక ఉన్న ఒక ప్రసిద్ధ కథ. రెడ్డి రాజుల కాలంలో గజపతులు, బహుమని సుల్తానులతో నిరంతరం యుద్ధాలు జరుగుతుండేవి. ఒకానొక యుద్ధ సమయంలో కొండవీటి కోటను మోసం చేసి శత్రువులకు కట్టబెట్టాలని చూసిన కొందరు నమ్మక ద్రోహులైన సేనాధిపతులను రాజులు ఒక విందుకు ఆహ్వానించారట. విందు ముగిసిన తర్వాత మీకు ఒక రహస్యం చూపిస్తాం అని నమ్మించి వారిని ఈ బావి ఉన్న ప్రాంతానికి తీసుకువచ్చి ఏమార్చి అందరినీ ఒకేసారి అందులోనికి నెట్టి సంహరించారని జానపద కథల్లో చెబుతారు. కత్తుల బావి పేరు ఎలా వచ్చింది? రెడ్డి రాజుల పరిపాలనా కాలంలో, ముఖ్యంగా కొండవీటిని పరిపాలించిన చివరి రాజుల సమయములో అంతఃపుర రహస్యాలను, శత్రువుల కుట్రలను దాచడానికి ఈ బావిని ఉపయోగించేవారని ప్రతీతి. ఈ బావి లోపలి భాగంలో చుట్టూ పదునైన కత్తులను, ఈటెలను అమర్చి ఉంచేవారట. రాజద్రోహానికి పాల్పడిన వారికి, శత్రువులకు లేదా తీవ్రమైన నేరాలు చేసిన వారికి మరణశిక్ష విధించడానికి ఈ బావిని ఉపయోగించేవారు. పైనుంచి వాటిని ఈ బావిలోనికి నెట్టివేయగానే లోపల ఉన్న కత్తులు గుచ్చుకొని వారు ప్రాణాలు కోల్పోయేవారు. అందుకే దీనికి కత్తుల బావి అని పేరు వచ్చింది. ఇదే కత్తుల బావి ద్వారం లోపలికి వచ్చిన తరువాత లోపలి భాగం. ఇదే గోపీనాథ స్వామి ఆలయ ముందు భాగం. దీన్నే కత్తుల బావిగా మార్చారు.
మొట్టమొదటగా ఇప్పుడు మనం హోమగుండం ఉన్న మండపంలోనికి వెళ్తున్నాం. ఇదే హోమగుండం ఉన్న మండపం. అక్కడ మండపంలో భోజనం చేసి ఈ దారి గుండా ఇటువైపు నుంచి ఇలా వస్తారు. వచ్చి ఇలా గర్భగుడిలోకి అడుగు పెడతారు. ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళు ఆ గోడ మీద అద్దం పెట్టడం వల్ల, ఆ అద్దం మీద ఇటున్న లైటింగ్ పడడం వల్ల వెనక వైపు దారి ఉంది అనుకొని అలా వెళ్ళేవాళ్ళు. ఇక్కడ కాలు పెట్టి ఇక్కడ ఉన్న నున్న జారుడు బండ మీద పైనుంచి నూనె పడడం వల్ల ఇలా జారుకుంటూ వెళ్ళి కత్తుల బావిలో పడి కత్తి గుచ్చుకోవడం వల్ల చనిపోయేవారు. లోపల కత్తుల బావిలో మనిషి పడి చనిపోగానే అక్కడ ఉన్న తాడు లాగేవారు. ఆ తాడు లాగగానే బయట ఉన్న గంట మోగేది. గంట మోగగానే లోపల ఉన్న వ్యక్తి చనిపోయాడు అని బయట వాళ్ళకి అర్థమయ్యి నెక్స్ట్ వ్యక్తిని పంపించేవాళ్ళు. అలాగే ఒకరి వెంట ఒకరు వస్తూ ఇలాగే పడి ఇలాగే చనిపోయేవారు. చారిత్రక కథనాలు. ఈ బావి గురించి స్థానికంగా ఒక బలమైన కథ ప్రచారంలో ఉంది. కొండవీటి సామ్రాజ్యాన్ని కుట్రల ద్వారా పడగొట్టాలని చూసిన శత్రువులను లేదా నమ్మక ద్రోహం చేసిన కొంతమంది మంత్రులను, సామంతులను అప్పటి రాజులు యుక్తితో ఈ బావి వద్దకు రప్పించి అందులోనికి నెట్టించి సంహరించారని అంటారు. మరికొన్ని కథనాల ప్రకారం కోట శత్రువుల వశమైనప్పుడు అంతఃపుర స్త్రీలు తమ మాన ప్రాణాలను కాపాడుకోవడానికి, శత్రువుల చేతికి చిక్కకుండా ఉండడానికి ఈ బావిలో దూకి ఆత్మ బలిదానం చేసుకున్నారని కూడా చెబుతారు. బావి నిర్మాణం మరియు ప్రస్తుత స్థితి నిర్మాణం. ఇది సాధారణ బావులలాగా కాకుండా కొండరాతిని తొలచి లోతుగా చతురస్రాకారం లేదా ప్రత్యేకమైన శైలిలో నిర్మించారు. అంతఃపురానికి దగ్గరలోనే రహస్యంగా ఉండేలా దీని డిజైన్ ఉంటుంది. ప్రస్తుత స్థితి. 100 ఏళ్లు గడిచిపోవడంతో ప్రస్తుతం ఈ బావి శిథిలావస్థకు చేరింది. భద్రతా కారణాల దృష్ట్యా మరియు పూడిక చేరడం వల్ల లోపల కత్తులు ఇప్పుడు కనిపించవు. కానీ కొండవీడు కోటను దర్శించే పర్యాటకులు తప్పకుండా చూసే ప్రదేశాలలో ఇది ఒకటి. ఇది తూర్పు వైపునున్న ద్వారం. ఇక్కడ ఉన్న ద్వారపాలకుల విగ్రహాలను కూడా ఎవరో ధ్వంసం చేశారు. బాగా పాడైపోయినట్టు ఉన్నాయి చూడండి, మొహాలు కనిపించట్లేదు. తూర్పు ద్వారం దగ్గర నుంచి ఆలయం వెనుక వైపుగా పడమర ద్వారం దగ్గరకు వెళ్దాం. ఇక్కడ పడమర వైపు ఉన్నటువంటి ద్వారపాలకుల విగ్రహాలు కూడా ధ్వంసం చేసినట్టున్నారు.
ఆలయ పైకప్పు భాగం దగ్గర రావి చెట్లు మొలిస్తే అక్కడ కొట్టేసినట్టున్నారు, కానీ మళ్ళీ ఇక్కడ కూడా అలాగే మొలుస్తూ వచ్చాయి. ఇది హోమగుండం ఉన్న మండపము. ఈ మండపానికి అటువైపు ఇటువైపు ఉన్న ద్వారముల దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు కూడా ఇలాగే ధ్వంసం చేయబడ్డాయి. చూడండి. మండపానికి తూర్పు వైపున ఉన్న దారి గుండా వెళదాం. ఇప్పుడు పడమర వైపునున్న దారి గుండా చూసుకుంటూ వెళదాం. ఈ రాతి మీద పులి బొమ్మలు, సింహాల బొమ్మలు ఎంత చక్కగా అందంగా చెక్కారో. ఈ రాతి నిర్మాణ చిత్రత చూడండి ఎంత అందంగా చెక్కారో. హోమగుండానికి పడమర వైపునున్న ద్వారం దగ్గర ఉన్న ద్వారపాలకుల విగ్రహాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ లైన్ ఉంది చూసారా? ఈ లైన్ లో రాజులు అందరూ కూడా సింహాసనాలు వేసుకొని కూర్చొని ఎదురుగా జరుగుతున్న నృత్య ప్రదర్శనను తిలకిస్తూ బంగారు నాణేలు, వజ్ర వైఢూర్యాలు వారికి కానుకలుగా విసిరేవారు. ఇదే విధంగా ఇరువైపులా కూడా జరిగేదట. ఈ ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాలలో చుట్టూతా కూడా కళాకారులు కళా ప్రదర్శనలు జరిపి ఇక్కడ కూర్చున్నటువంటి రాజులను అలరించేవారు. ఆ రోజుల్లో ఇక్కడ ఆయుర్వేద మందులు తయారు చేసేవారు. వాటి తాలూకు చిహ్నాలు ఇవే. ఈ గుంతల్లోనే గుళికలు వేసి నూరి మందులు తయారు చేసేవారు. ఆ రోజుల్లో పులి మేక జోదాలు ఆడేవారు. చిన్న చిన్న రాజ్యాలే పందాలుగా పెట్టుకున్న ఆ ఆటని ఇప్పుడు మనం చూద్దాం. రాజుల కాలపు రహస్య విచారణ కేంద్రం. చరిత్రకారుల కథనం ప్రకారం ఈ కత్తుల బావి కేవలం శిక్షలు వేసే స్థలం మాత్రమే కాదు, అది అంతఃపుర ప్రాంగణంలో చాలా రహస్యమైన ప్రదేశంలో ఉండేది. రాజ్యానికి వ్యతిరేకముగా కుట్రలు చేసే అపరిచితులను లేదా శత్రు దేశాల వేగులను ఇక్కడికి తీసుకువచ్చి విచారించేవారట. నిజాలు చెప్పకపోతే కత్తుల బావిలో పడేస్తామనే భయం చూపి రహస్యాలు రాబట్టేవారు. అప్పటికీ లొంగని వారిని అందులోనికి నెట్టేసేవారు. సొరంగ మార్గాలు.
కొండవీడు కోటలో అనేక రహస్య స్వరంగ మార్గాలు ఉన్నాయి. స్థానికుల కథనాల ప్రకారం ఈ కత్తుల బావికి సమీపం నుండి లేదా బావి లోపలి భాగం నుండి కోట వెలుపలకు వెళ్లే ఒక రహస్య స్వరంగం ఉండేదని ప్రతీతి. అత్యవసర పరిస్థితులలో రాజులు లేదా అంతఃపుర స్త్రీలు శత్రువుల బారి నుండి తప్పించుకోవడానికి కూడా ఈ ప్రాంతాన్ని ఒక రహస్య మార్గముగా ఉపయోగించుకునేవారట. మాకు అవకాశం ఉన్నంత వరకు ఈ కత్తుల బావికి సంబంధించినటువంటి సమాచారాన్ని సేకరించి మీకు తెలియజేశాము. గ్రామంలోని కొందరు సీనియర్ సిటిజన్స్ అంతర్జాలంలో లభించినటువంటి సమాచారం, చరిత్ర గురించి తెలిసిన కొందరు చెప్పిన వివరాలు అన్నీ క్రోడీకరించి సవివరంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేశాము. ఇవన్నీ నిజాలు అవనవచ్చు కాకపోనవచ్చు, కానీ చరిత్రకు సాక్ష్యంగా ఈ గోపీనాథ స్వామి ఆలయం కత్తుల బావిగా మిగిలిపోయింది. మనకు అవకాశం ఉన్నంత వరకు ఈ కత్తుల బావిని సందర్శించి ముందు తరాల వారికి కూడా చూపించి కొండవీడి ప్రాంతంలో రెడ్డి రాజుల ఘన చరిత్రలో ఒక భాగం అయింది ఈ దేవాలయం, అదే కత్తుల బావి అని తెలియచేద్దాం. ఇంతటితో ఈ వీడియోతో సమాప్తం. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. Solomon Journey.